చాలామంది జేఎన్‌టీహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారు. ఎగ్జామ్స్ మళ్ళీ దగ్గరకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు జేఎన్‌టీహెచ్ ఎగ్జామ్స్‌లో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ కొట్టాననుకోండి. కాపీ కొట్టిన దాన్ని వాళ్ళు కనిపెట్టి స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారా వాల్యుయేషన్ చేసేటప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో, దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ద్వారా కాల్ చేయండి. కాల్ మీ 4 ద్వారా. ఇక తెలుగు ఇంజినీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయ్యి ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఈ స్ట్రైక్ ఆఫ్ అనేది జనరల్‌గా ఎప్పుడు జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ హాల్‌లో ఉన్నారు. ముందోడి దాంట్లోనో, వెనకోడి దాంట్లోనో కాపీ కొడతా ఉన్నారు. ఆ కేస్‌లో కానీ, చిట్టీలు ఏమైనా తీసుకుపోయి ఆ కేస్‌లో గానీ, లేకపోతే వేరే వాడు క్వెషన్ పేపర్ మీద రాసిచ్చిన ఆన్సర్స్‌ని ఇందుట్లోకి ఎక్కించటం, ఆ కేస్‌లో కానీ ఏం చేస్తారంటే మీతోనే స్ట్రైక్ ఆఫ్ చేపిస్తారు. లెటర్లు ఏమీ పెట్టివ్వరు. కాకపోతే అది వాళ్ళు ఎగ్జామ్స్ వెళ్ళి పంపించేటప్పుడు ఆ బుక్లెట్‌ని అలాగే పంపించేస్తారు. వాల్యుయేషన్ జరిగేటప్పుడు 0 మార్క్స్ పడతాయి. ఎందుకంటే నువ్వు కాపీ కొట్టినట్టు చెప్పలేదు వాళ్ళు. నీతోనే కొట్టేపిచ్చారు స్ట్రైక్ ఆఫ్ మీ అని సంతకాలు చేపిచ్చారు కాబట్టి. మరి వాల్యుయేటర్ వచ్చేసరికి ఇప్పుడు మీరు రాసిన ఎగ్జామ్స్ ముందోటి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కాపీ కొట్టారు. ఎవరు మిమ్మల్ని పట్టుకోలేదు. వాల్యుయేషన్‌కి వెళ్ళినప్పుడు స్కాన్ చేసి పంపిస్తారు కదా! పంపించినప్పుడు ఏమవుతుందిరా అంటే అక్కడ మీకు వచ్చేసరికి ఈడు కాపీ కొట్టాడా? లేకపోతే కాపీ కొట్టకుండా రాసాడా అని ఆలోచించరు. కీ పేపర్‌కి మ్యాచ్ అయిందా? లేదా? అని మాత్రం చూస్తాడండి. ఓకేనా? మీకు బుక్లెట్ ఆన్సర్స్ స్ట్రైక్ ఆఫ్ చేయాలి అంటే అది వేరే వాళ్ళు చెయ్యకూడదు గూడా. అది కేసది. కేసవుతది. అది క్రైమ్ కింద వస్తది. ఎందుకంటే నువ్వు ఎందుకు కొట్టేసావు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవడైతే కాపీ కొట్టారో మాల్ ప్రాక్టీస్ కేస్‌లో వాడితోనే కొట్టేపిస్తారు. అమ్మాయి అయినా గాని, అబ్బాయి అయినా వాడితోనే కొట్టేపిస్తారు. అంతేగాని వేరే వాళ్ళు ఎవరు చేయటానికి ఉండదండి. ఇంకోటేంటంటే ఆన్‌లైన్ పేపర్ వాల్యుయేషన్‌లో స్ట్రైక్ అప్ చేయడానికి ఉండదు. ఎందుకంటే స్కాన్ చేస్తారు కాబట్టి. ఆఫ్‌లైన్ దానికైతే అసలు పెన్ను కూడా పెట్టడానికి ఉండదండి లోపల. బయట మార్కులు వేసుకోవడం తప్ప లోపల పెన్ను, పెన్సిల్ ఏం పెట్టడానికి ఉండదు. ఓకేనా? అందుకనే స్ట్రైక్ ఆఫ్ చేయటం అనేది అక్కడైతే కుదరదండి. ఈ సందర్భంలో తప్ప. ఓకేనా? థాంక్ యూ సో మచ్.